ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మొదటి రాజులు గ్రంథం 18వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఏలియా జనులందరినీ దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, దైవజనమా, ఈ చదవబడిన వాక్య భాగంలో నుంచి ఈ ఉదయకాలం ప్రతి క్రైస్తవుడు గుండెల్లో ఒక అమూల్యమైన పునాది కలిగిన మాటను నా దేవుడు ఈ ఉదయకాలం మీతోనో, మీ కుటుంబంతోనో, మీ పిల్లలతోనో, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుచున్నాడు. చెవులు గలవాడు వినుగాక. ఆమెన్. దేవుని పిల్లలారా, ఈ వాక్యము, ఈ సందర్భం మీరు ఎరుగుదురు కదా. అది దైవజనుడైన ఏలియా కాలం. ఏలియా ఎట్టివాడో తెలుసు కదా. రోషం కలిగి దేవుని కొరకు నిలబడిన వాడు. అక్కడ ఆహాబు కాలం, యెజెబెలు కాలం, చుట్టూత దుర్మార్గులు పరిపాలిస్తున్న రోజులవి. ఎలా మారిపోయిందంటే, దేవుని నమ్మిన ప్రజలు కూడా కొంతకాలము ఏవండి ఆ భక్తి, కొంతకాలం ఈ భక్తి, అవసరాన్ని బట్టి భక్తి చేస్తున్న రోజులవి. ఏవండి, అందుకనే ప్రకటన పుస్తకంలో అంటాడు కదా, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండు, నిలువెచ్చలుగా నువ్వు ఉండొద్దు అంటాడు. ఈ రోజున నులువెచ్చని భక్తి చేస్తున్నారు కనుకనే ఏ వానికి ఆ గొడుగు, ఏ పరిస్థితికి ఆ పరిస్థితికి తగ్గట్టుగా ప్రజలు బ్రతకడం నేర్చుకుంటున్నారు. ఏవండి, అలాగైతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు అను రుజువుపరుచుకోవాలంటే నీ కుటుంబం పక్షాన, నీ పిల్లల పక్షాన ఆయన పరాక్రమము కలిగిన వ్యక్తిగా నిలబడి యుద్ధం చేయాలంటే నీవు ఏక తలంపు, ఏక మనస్సు కలిగి నువ్వు ఉండాలి. ఆకాశం నుండి అగ్ని దిగి ఆ గంధకమును దిగి వచ్చి ఆ కట్టెలను, అక్కడ ఉన్న వాటన్నిటిని దహింప చేయాలి. నీ దేవుడైతే దిగి రావాలి. లేక మీరు పూజించేవారు శక్తి కలిగిన వారైతే మీ అగ్ని దిగి రావాలి. అక్కడ సవాలుతో కూడిన భక్తి కనబడుతుంది బిడ్లారా. అప్పుడు ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. దేవుని పక్షమున ఒక్కడే నిలబడ్డాడు. నేను ఒక్కడినే నిలబడ్డాను. ఈ రోజున ఎంతో మంది ప్రపంచ క్రైస్తవ దేశంలో యేసు ప్రభుని నేను నమ్ముకున్నానని చెప్పేవాళ్ళు లేరు. ఆయన ఎవరో నాకు తెలియదు, అనుభవిస్తూనే ఆయన ఎవరో నాకు తెలియదు అని పేతురు లాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. నేనంట, ఏలియా లాంటి రోషం కలిగి, ఏలియా లాంటి భక్తి కలిగి, ఏలియా లాంటి దేవుని కొరకు నిలబడే కృప నాకును మనందరికీ యేసయ్య అనుగ్రహించునుగాక. ఏవండి, దేవుని ప్రజలందరిని పిలిచి, రెండు తలంపుల మధ్యలో ఎందుకు మీరు ఉంటున్నారు? ఈ రోజున నీకు ఆశీర్వాదం ఆగిపోవడానికి కారణం నీ తలంపేగా. ఈ రోజున నీ కుటుంబంలో బలమైన కార్యాలు జరగకపోవడం నీ ఆలోచన విధానమేగా. ఏవండి, మీరు ఆలోచించండి. రెండు తలంపుల మధ్యలో నువ్వు సంసారం చేయగలవా? ఏవండి, ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు సమ్మతి లేకుండా నడవగలరా? ఒక వ్యక్తి ఆలోచన ఇద్దరికి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అద్దరికి వెళ్ళగలము. ఏవండి, ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి ఉంటే ఆ కుటుంబమైనా, ఆ వ్యాపారమైనా, ఏవండి ఆ చదువైనా, ఆ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుందా? అవ్వదు. నేను అంటాను, ఈ వాక్యం వింటున్న నీ గుండెల్లో నా దేవుడు రోషమును పుట్టించి, దేవుని పక్షమున నిలబడి ఆయనతో నువ్వు యుద్ధం చేసి మహిమ కలిగిన కార్యాలు ప్రజలు చూచుదురుగాక. ఏవండి, నిన్ను, నీ కుటుంబంలో చేస్తున్న మేలులు, ఆశ్చర్య కార్యాలు నీ చుట్టూత ప్రజలు చూచి, వీరి దేవుడు నిజదేవుడు, వీరి దేవుడు గొప్పవాడు, వీరి దేవుడు ఆశ్చర్యకరుడు, వీరి దేవుడు రాహాబు వేశ్య చెప్పింది కదా, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు. ఆ మాటలు విన్నప్పుడు మా గుండెలు పగిలిపోయాయి. స్థిరముగా నీ మనసును స్థిరపరచుకో దేవుల్లో. నీ ఆలోచనని దేవుళ్ళను స్థిరపరచుకో. చెప్పులు కుట్టుకునే ఏవండి అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశానికి అధ్యక్షుడైనప్పుడు నువ్వెందుకు కాలేవు?
పేపర్ వేసుకునే పేపర్ బాయ్ ఈ రోజున ఏమండి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు మారినప్పుడు పేదరికం అడ్డొచ్చిందా? ఏమండి రాలేదు కదా. తను ఒకటే మనసు ఒకటే తలంపు కలిగి అనుకున్న దాన్ని సక్సెస్ చేశాడు. రిలయన్స్ అంబానీ వారి తండ్రి గారు పెట్రోల్ బంకులు పనిచేసేవాడు. చూడండి ఈ రోజున కోట్ల రూపాయలకు పడగలెత్తగలిగాడనంటే కారణం అతని ఆలోచన విధానం కదా, ఒక్కదాని మీద దృష్టి పెట్టలేదా? ఈ వాక్యం వింటున్న నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. రెండు తలంపుల మధ్యన తొలగించుకో. ఒకటే మనస్సు ఒకటే తలంపు ఒకదాని మీద దృష్టి పెట్టు. నీ లైఫ్లో బలమైన అగ్ని దిగి వస్తాడు. దేవుడు దిగి వస్తాడు, నిన్ను వెన్నుతడతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అనేక గొప్ప కార్యాలు శూర కార్యాలు నా దేవుడు నీ కొరకే చేస్తాడు. ఆమేన్. అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది, వాళ్ళు చేస్తే అగ్ని దిగి రాలేదు. ఈ సందర్భాన్ని చూసిన ప్రజలు యెహోవాయే దేవుడని కేకలు పెట్టారు. ఆ రోజున ఆ దేశ ప్రజలందరూ ప్రభువుని స్తుతించారు. దండం పెట్టి బ్రతుములాడుతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న తరువాత అయినా ఒకదాని మీద నువ్వు దృష్టి పెట్టి నడవగలిగితే నీ కార్యాలన్నీ నా ప్రభు సఫలము చేయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఒకటే మనస్సులో ఒకటే తలంపునిచ్చి కార్యాలు సఫలం చేయమని యేసు నామమున అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.